హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ అండి. చాక్లెట్ కేక్ 1/2 kg. ఇది బెంటో కేక్ కింద కూడా యూజ్ చేయొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మన వీడియోస్ అన్నీ ముందుగా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కప్ షుగర్ తీసుకొని దానిలోకి 1/2 కప్ ఆయిల్ తీసుకొని రెండిటిని ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కర్డ్ అని పెరుగు కూడా 1/2 కప్ తీసుకోండి. అది కూడా స్మూత్గా వచ్చే వరకు విస్కర్తో మిక్స్ చేయండి. ఇక్కడ మనకి బీటర్తో పని ఉండదండి. ఇక్కడ మనకి ఎగ్లెస్ కేక్లకైనా బీటర్ అవసరం లేదు, ఒక విస్కర్ ఉంటే సరిపోద్ది. నేను బీటర్దే తీసుకొని దాంతో కలుపుతున్నాను. విస్కర్ మరీ పెద్దది అనేసి దీంతో మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా, స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి పిండి తీసుకుందాం. 1/2 కప్పు మైదా తీసుకోండి. దానిలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా తీసుకొని చక్కగా జల్లించేసుకోండి. దీనిలోకి మనకి చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ కూడా తీసుకోండి. కోకో పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోద్దండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి అలా టూ టైమ్స్ అలా వేసుకున్నాను నేను. మీరు 1 టీ స్పూన్తో తీసుకొని చక్కగా జల్లిచ్చేసుకోండి. దానిలోకి మనకి చూసారు కదా, ఇలా జల్లిచ్చేసుకుంటే ఏమన్నా పిండి ఏదైనా ఎక్కడైనా ఉండలు అలా ఉంటే కనుక అది వేరే అయిపోతుందండి. ఇప్పుడు మనం విస్కర్తో దాన్ని కలిపేసుకుందామండి. ఒకే డైరెక్షన్లో కలపండి. చూసారు కదా, అది టైట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం 1/2 కప్పు మిల్క్ పడతాయండి. 1/2 కప్పు మిల్క్ ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మీకు బ్యాటర్ అనేది తెలిసిపోతుంది. నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను చూడండి. ఒకే డైరెక్షన్లో కలపండి. మనకి స్పాచులాతో కలపాలనుకుంటే కనుక దాన్ని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి, సరిపోద్ది. చూసారు కదా, బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. మనకి అది రిబ్బన్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. ఇప్పుడు మనం విస్కర్ తీసేసి స్పాచులాతో ఒకసారి సైడ్లంతా నీట్గా వచ్చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని మనం ముందుగా ఆయిల్ అప్లై చేసిన గిన్నె ఉంది కదా, దీనికి మనకి 3 ఇంచ్ టిన్ సరిపోద్దండి. మనకి ఇక్కడ నేను కేక్ టిన్స్ ఏం వేరుగా తీసుకోలేదు, అన్నీ ఇంట్లో బాక్సులతోనే సరిపడేస్తున్నాను. నేను ఇంట్లో ఉన్న బాక్సులతోనే చేస్తున్నాను. తీసుకోవాలి, నెక్స్ట్ టైం తీసుకుంటా. దీన్ని ఇప్పుడు మనం ఒక 15 to 20 minutes టైం సరిపోద్దండి మనకు బేక్ అవ్వడానికి. చూసారు కదా, కరెక్ట్గా నాకు 15 minutesకి బేక్ అయిపోయింది. చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, మీకు చక్కగా స్పాంజీగా వస్తుంది కేక్ అనేది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూసారు కదా మీరే. ఇప్పుడు దీన్ని మనం లేయర్స్ కింద కట్ చేసేసుకొని దీనికి ఐసింగ్ చేసేద్దామండి. నేను 3 లేయర్స్ కింద కట్ చేస్తున్నానండి. మీరు 2 లేయర్స్ కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మనకి బెంటో కేక్ కాబట్టి 2 లేయర్స్ అయినా బాగుంటుంది. కాకపోతే నాకు బాగానే పొంగింది కదా స్పాంజీగా అనేసి 3 లేయర్స్ కట్ చేశాను. చూసారు కదా. ఇప్పుడు నేను దీనిలోకి ఫిల్లింగ్ ఏంటంటే చాక్లెట్ కాకుండా ఇది స్ట్రాబెర్రీ తీసుకుంటున్నానండి. ఎందుకంటే 2 కలిపి చేయాలనుకుంటున్నాను, చాక్లెట్ ఫ్లేవర్ ప్లస్ స్ట్రాబెర్రీ. అందుకే స్పాంజ్ అనేది చాక్లెట్ ప్రిపేర్ చేశాను, లోపల ఫిల్లింగ్ అనేది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకుందామని ఇప్పుడు ఐసింగ్ చేస్తున్నాను. చూసండి, ముందుగా మనం కేక్ బేస్ తీసుకొని దాని మీద కొంచెం క్రీమ్ అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే కేక్ అనేది మనకి కదలకుండా ఉంటుంది, అలా క్రీమ్ అప్లై చేస్తే అది కదలకుండా ఉంటుంది. ఇక్కడ నేను షుగర్ వాటర్తో సోప్ చేశానండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. అది సోప్ చేసిన తర్వాత కొంచెం క్రీమ్ తీసుకొని అప్లై చేసేసి పైన స్ట్రాబెర్రీ క్రష్ తీసుకున్నాను. దాన్ని కూడా స్ప్రెడ్ చేసేసి చక్కగా సెకండ్ లేయర్ తీసుకున్నానండి. మనకి సెకండ్ లేయర్ వచ్చేసి టాప్ లేయర్ని సెకండ్ లేయర్ కింద తీసుకున్నాము. అది కొంచెం ఈక్వల్గా అనిపించదు అనేసి అది సెకండ్ లేయర్ కింద తీసుకొని దానికి కూడా షుగర్ వాటర్ సోప్ చేసేసి క్రీమ్ అప్లై చేసేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ చేసి తర్వాత థర్డ్ లేయర్ కూడా తీసేసుకొని షుగర్ వాటర్తో సోప్ చేసేసి క్రీమ్ అప్లై చేసుకోవడం. ఈ కేక్ బయటకు కాదండి, అందుకే మాకే కాబట్టి
క్రీమ్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను అసలు. జస్ట్ క్రమ్ కోట్ చేసి వదిలేసినట్టుగానే చేస్తున్నాను, ఎక్కువ క్రీమ్ యూజ్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే బాగా తెలుస్తుంది, ఒకసారి చూడండి. నేను కొద్దిగా ఒక స్పాచులాతో తీసుకొని దాన్నే స్ప్రెడ్ చేసి దాంతోనే చేస్తున్నాను. పిల్లలు కూడా ఉన్నారు కదండి, క్రీమ్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి దగ్గు వచ్చేస్తుందండి. అందుకని నేను క్రీమ్ లైట్గానే అప్లై చేస్తున్నాను. ఇది మనకే కదా, ఇంట్లోకే కదా, అందుకే. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫినిష్ చేస్తున్నానండి నేను. ప్యాలెట్ నైఫ్తో అలా కొంచెం చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన క్రీమ్ తీసేసి దాన్ని మళ్ళీ సైడ్లకి అప్లై చేస్తున్నాను. ఇంక ఎక్స్ట్రా వాడకుండా దాన్ని అలా సరిపెడుతున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా చేశాను ఫైనల్గా. తర్వాత మనకి సైడ్కి ఇలా ప్లెయిన్గా అంటే మరీ నీట్గా లేదు కదా అనేసి నేను చెక్ లైన్స్ వచ్చేలాగా ఇలా ఇచ్చుకున్నాను. తర్వాత పైన బ్రష్తోనే ఇలా డిజైన్ ఇచ్చేసానండి. ఈ లుక్ బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా మనం విప్పింగ్ క్రీమ్ తీసుకొని కొద్దిగా తీసుకుంటే సరిపోయిద్ది. కొంచెం తీసుకొని దానిలోకి రెడ్ కలర్ యూజ్ చేయండి. రెడ్ కలర్ తీసుకొని ఒక్క డ్రాప్ వేస్తే సరిపోద్దండి రెడ్ కలరు. అది వేసి మనం కలిపేసుకొని ఇప్పుడు పైన నేమ్ రాసేసుకొని మనం డిజైన్ ఇచ్చేసుకోవడమండి. ఇది బెంటో కేక్ కాబట్టి నేను సైడ్ డిజైన్ బార్డర్ ఇంకేం ఇవ్వలేదు మీకు. ఇక్కడ జస్ట్ దాంతోనే హార్ట్ షేప్స్ ఇచ్చేసి ఆ రెడ్ కలర్ దాంతోనే కొంచెం అలా హార్ట్స్ ఇచ్చేసాను. సైడ్లు పైన కూడా హార్ట్స్ ఇచ్చి ఇలా సింపుల్ డిజైన్ చేస్తాను. ఈ లుక్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. మీ సపోర్ట్ లేనిదే మేము ముందుకు అనేది వెళ్ళడం కష్టం. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ లక్ష్మి. ఫైనల్గా మన కేక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ లుక్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి, బాయ్ బాయ్.